హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. చాలా మంది ఎవరు మన బ్యాచిలర్స్ కి కానివ్వండి, అలాగే ఓల్డ్ పర్సన్ కి సంబంధించినవి ఫుడ్ కి సంబంధించి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఆఫీస్ నుంచి అయినా లేకపోతే ఇంట్లో నుంచి అయినా బయటికి వెళ్ళడం, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవడం, అండ్ బయటికి వెళ్ళి తీసుకొని వచ్చి తినడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా వరకు చూసుకుంటే మన హైదరాబాద్ సరౌండింగ్ లో ఆఫ్టర్నూన్ లంచ్ కి సంబంధించి కూడా చాలా వంటీలు అయితే ఓపెన్ అయిపోయాయి. అయితే ప్రజెంట్ నేను బ్రాహ్మణ వంటీలకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చాలా రకాల ఫుడ్ కి సంబంధించి ప్రతిరోజు డెలివరీ చేస్తూ ఉంటారు, చాలా లాంగ్ వరకు. సో ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ సరౌండింగ్ లో ఉందన్నమాట బ్రాహ్మణ వంటలకు సంబంధించి. అయితే మనతో ఇప్పుడు ఉన్నారు శ్యామల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ బ్రాహ్మణ వంటలు అనేది? బ్రాహ్మణ వంటలు అనేది సార్ వాళ్ళు, నేను ఇక్కడ ఎంప్లాయీని వర్క్ చేస్తాను. ఓకే. సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి అదే బిజినెస్ లో చేశారని తెలుసు నాకు. ఓకే. యాక్చువల్ గా వాళ్ళు ఇంకా క్యాటరింగ్స్ అది చేసేవాళ్ళు. నాకు తెలిసి ఒక 1.5 year 2 years నుంచి క్యాటరింగ్ లంచ్ బాక్స్ అనేది స్టార్ట్ చేశారు. సో చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఉండేసి పిల్లలు యుఎస్ లో అలా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం స్పెషల్ గా వాళ్ళ కోసమే మనది ఇది బాక్స్. సో ఏ టైం కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్? మనకు మార్నింగ్ ఆల్మోస్ట్ మేము ఎవ్రీడే మార్నింగ్ ఫ్రెష్ కూరగాయలు 4:30 4 కట్లా వెళ్తారు మార్కెట్ కి. ఎవ్రీడే ఫ్రెష్ స్టాక్ తీసుకొస్తారు. మీరు ఇక్కడ చూస్తే కూడా స్టాక్ ఏమి కనిపించదు. ఇప్పుడు ఇప్పటికేనా ఇది మొత్తం? ఈ రోజుకి. ఓకే. సో ఇక్కడ చూడండి మొత్తం ఇప్పుడు కటింగ్ అవుతా ఉంది. సో ఎంత మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు ఇక్కడ? ఆల్మోస్ట్ డెలివరీ టీమ్ కి వచ్చేసి ఒక 15-16 మెంబర్స్ ఉంటారు. కుకింగ్ టీమ్ లో ఒక 5 మెంబర్స్ అలా ఉంటారు. సారే యాక్చువల్ గా సారే కుకింగ్ చేస్తారు. సో సార్ కొంచెం ఈ రోజు హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం బయట ఉండడం వల్ల సార్ రాలేదు. సో మీరు సడన్ గా వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఏం కుక్ అవుతుంది ఒకసారి చూపిస్తారా? మీ కిచెన్ ఎలా ఉంటుంది చూస్తాము. సో ఇది వచ్చేసి మన కిచెన్ అన్నమాట. కిచెన్ లోకి వెళ్దాం కదండి. సో ఇది వచ్చేసి ఏమో కుక్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ? ఇది వచ్చేసి సాంబార్ అండి. సాంబార్ మన దాంట్లో రెగ్యులర్ గా వచ్చేసి సాంబారు పప్పు కామన్ గా ఉంటుంది. సాంబారు రసము డే వైజ్ చేంజ్ అవుతుంది. సాంబారును పప్పు, సాంబార్ పప్పు. ఈ రోజు వరకు అయితే సాంబారు టమాటా పప్పు చేశారు. సో నెక్స్ట్ కర్రీ వచ్చేసి వంకాయ కర్రీను దోసకాయ ముక్కల పచ్చడి. 4 items వస్తాయి. ప్రతిరోజు ఇదే ఉంటుందా లేకపోతే చేంజ్ అవుతా ఉంటుందా మెన్యూ? మీకు ఇప్పుడు సాంబార్ లో వచ్చేసి సాంబారును టమాటా రసము పెడతాము, మజ్జిగ పులుసు అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువైతే సాంబార్ చేస్తారు. ఇంకొచ్చేసి పప్పు కూడా చేంజ్ అవుతుంటుంది. టమాటా పప్పు, ఆకుకూర పప్పు, దోసకాయ పప్పు అలా ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము వంకాయ దోసకాయ చూసుకుంటే కూడా నెక్స్ట్ డే కూడా చేంజ్ అవుతాయి. రోటి పచ్చళ్ళు ఉంటాయి. రోటి పచ్చడి కూడా ఎవ్రీడే అన్ని చేంజ్ అవుతుంటాయి. వెజిటేబుల్స్ తో చేస్తాము, ఆకుకూరతో అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు మెనూ వరకు అయితే వంకాయ కర్రీ పెట్టాము. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది. 7 o'clock వచ్చేసి జస్ట్ సాంబార్ పప్పు అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కర్రీ ఇవి ప్యాక్ చేసుకునే లేపు కర్రీను పచ్చడి చేసేస్తారు. చాలా మంది అనుకుంటారు ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock 5 o'clock చేసి పెడతారు, మాకు అందుకే పాడవుతుంది. ఎవ్రీడే ఇప్పుడు మీకు 7 అవుతుంది కదా, 7 కి కూడా మీకు ఇంకా స్టవ్ పైనే ఉంది. చాలా మంది ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడు మార్నింగ్ చేసేస్తారు, 4 కి 5 కి చేసేస్తారు, మా వరకు వచ్చేసరికి పాడవుతుందని. అలా ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా టైం మీకు 7 అవుతుంది, 7 కి కూడా ఇంకా మీకు స్టవ్ పైనే ఉంది ఇది. సో ఇది అయిపోయినాక ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇవి ప్యాక్ చేసుకునే లోపు వాళ్ళకి పచ్చడిన కర్రీ 2 ఇచ్చేస్తాము. సో ఇప్పుడు బయట కూడా ప్యాకింగ్ అవుతుంది, ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాం పదండి మనము. సో ఇదంతా ప్యాకింగ్ సెక్షన్ అన్నమాట. లోపల అవుతుంది కదా అంటే ఇక్కడ తెచ్చేసి మొత్తం బాక్స్ లో పెట్టేసుకొని ఇప్పుడు జస్ట్ అక్కడ పప్పు సాంబార్ 2 అయిపోయినాయి సంబంధించి చూడండి బాక్స్ లో కూడా పెట్టేశారు. సో దాదాపు ఒక 4 boxes వరకు ఉన్నాయి అనమాట. ప్రతిరోజు డిషెస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఒకటే కాకుండా ప్రతిదీ చేంజ్ అవుతా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ రోజుకి కావాల్సిన రోటి పచ్చడికి సంబంధించిన దోసకాయలు కట్ అవుతా ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం కటింగ్ ప్రాసెస్. ఇది అయిపోతే ఇంకా ఫ్రెష్ గా రోటి పచ్చడి తర్వాత ఇక్కడ వచ్చేసి వంకాయకి సంబంధించి కటింగ్ అవుతా ఉంది. శ్యామల గారు, అసలు ఏమేమి సర్వీస్ ఉన్నాయి ప్రెసెంట్ మన దగ్గర ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మీకు లంచ్ బాక్స్ ఎవ్రీడే లంచ్ బాక్స్ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఒక రోజుకి ఇంతకుముందు అంటే నార్మల్ గా మంత్లీ ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ డే క్యారేజ్ కూడా స్టార్ట్ చేసాము. ఎవరికన్నా నెక్స్ట్ డే అవసరం ఉంది అని అనుకుంటే ముందు రోజు మన వెబ్సైట్ లో ఉంటుందండి. వెబ్సైట్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంతకుముందు వితౌట్ రైస్ ఇచ్చాము, ఇప్పుడు విత్ రైస్ కూడా యాడ్ చేసాము. సో మీకు వితౌట్ రైస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము, రైస్ తో కావాలంటే రైస్ తో కూడా బుక్ చేసుకోవచ్చు.
ఇంకొచ్చేసి క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. క్యాటరింగ్ కూడా ఉంటుందా? క్యాటరింగ్ కూడా ఉంటుంది, అది వేరే బ్రాంచ్ ఉంటుంది. అక్కడ నుంచి క్యాటరింగ్ అది వెళ్తుంది. మినిమం వెబ్సైట్ లో బుక్ చేసుకోవాలి ఏదైనా? వెబ్సైట్ లో ఏదైనా ఉంటుంది. సో ఇప్పుడు మంత్లీ ప్యాకేజ్ తీసుకుంటే ఎంత ఉంటుంది ప్యాకేజ్ మనకు? ప్యాకేజ్ వచ్చేసి మీకు మంత్లీ సింగిల్ పర్సన్ కంటే 6,800. ఇప్పుడు కపుల్స్ ఉంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళకి ఎక్కువ చార్జ్ చేయకుండా ఒక 1,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 7,800 లో 2 people కి వస్తుంది మనకి. వచ్చేస్తారు. సో ఇప్పుడు ప్యాకింగ్ 2 peoples గా 1 people కేనా అండి? ఇది వచ్చేసి 2 people కి. సింగిల్ పర్సన్ క్యారేజ్ వచ్చేసి ఇది సింగిల్ పర్సన్ కి వస్తుంది, ఇది వచ్చేసి 2 people కి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా బౌల్స్ లో ఏమేమి వస్తుంది ఇక్కడ? ఇందులో సాంబార్ వేస్తారు, పప్పు, ఇది కర్రీకి వచ్చేసి ఈ పచ్చడికి వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇది ఇంకా వాళ్ళు ఇంకా ఇక్కడ మిస్ చేశారు ఇది. సో మనకి 4 boxes ఉంటాయి, 4 boxes లో 4. రైస్ అనేది ప్యాకెట్ లో వస్తుంది. రైస్ ఆప్షన్ ఎక్కువ తీసుకోరు, చాలా తక్కువ వితౌట్ రైస్ తీసుకుంటారు. కర్రీస్ కి మనం రైస్ ప్లేస్ లో చపాతీ ఇస్తాము. చపాతీ కూడా చపాతీ ఎలా ప్రిపేర్ చేస్తారండి ఇంతమందికి? యాక్చువల్ గా ఇంతకు ముందు ఇక్కడే చేసేవాళ్ళు. సో కొంచెం ప్రాబ్లం రావడం వల్ల ఇంకా బయట వెండర్ కి వేరే వాళ్ళకి ఇచ్చారు, చేశారు. వస్తాయి 8 వరకు వచ్చేస్తాయి చపాతీ. ఎవ్రీడే 1000 చపాతీ అయిపోతుంది మొత్తం ఫుడ్ ప్యాకింగ్ అనేది. వీళ్ళు ఆల్మోస్ట్ 9-9:30 వరకు ఇక్కడ నుంచి డిస్పాచెస్ వెళ్ళిపోతాయి. చాలా లాంగ్, అక్కడ మనకు షేర్లింగంపల్లి, నల్లగల్ల వరకు కూడా డెలివరీస్ ఇస్తారు కదా. సో లాంగ్ వెళ్ళే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు, షార్ట్ ఉన్న వాళ్ళు కొంచెం మెల్లిగా వెళ్తారు. సో మనకు 9:30-10 వరకు అయితే ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోతుంది. తర్వాత సింగిల్ డే ఆర్డర్స్ అనేది ఏది ఉంటుందో దాని లిస్ట్ తీసుకొని తర్వాత దాన్ని తీస్తారు. సో ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఎక్కడ వరకు మన ఆర్డర్స్ అనేవి వెళ్తా ఉన్నాయి? ఆల్మోస్ట్ హైదరాబాద్ అక్కడ చూస్తే నల్లగండ్ల, షేర్లింగంపల్లి వరకు చేస్తాము. ఇక్కడ నార్సింగి, కోకాపేట్, ఆల్మోస్ట్ సరౌండింగ్స్ మొత్తం ఉంది. సో ఇక్కడ నుంచి ఫుడ్ వెళ్తుంది, ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇంకో బ్రాంచ్ అక్కడ నియర్ బై ఎక్కడ లేదు, ఇక్కడ నుంచి అంత దూరం. సో డెలివరీ పార్ట్నర్స్ వచ్చేసి వాళ్ళేనా ప్యాకింగ్ చేసి, లేకపోతే వీళ్ళు ప్యాకింగ్ సపరేట్ డెలివరీ పార్ట్నర్ వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటారు. కానీ మేము ఇంకా దగ్గరుండి ప్యాకింగ్ లో చూసుకుంటాము. ప్యాకింగ్ వరకు మాత్రం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఎవరు ఏంటి అని వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకే ఐడియా ఉంటుంది కదా. సో వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటారు, మేము ఇంకా దగ్గరుండి ఏం చేస్తున్నారు ఏంటి అని చూసుకుంటాము. సో ఇప్పుడు సింగిల్ డే ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత అవుతుంది ప్రైస్? సింగిల్ డే కి 360 రూపీస్ అవుతుంది వితౌట్ రైస్. విత్ రైస్ కన్నా 400 రూపీస్. ఓకే,